పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చర్చనీయాంశంగా మారింది బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యవహార శైలి. మళ్ళీ బీఆర్ఎస్ వైపు ఈటల అంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ఎంపీగా ఉన్న అసంతృప్తితోనే ఈటల రాజేందర్ ఉన్నారంటూ కూడా సన్నిహితులు చెప్తున్నారు. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల్లో కేవలం మేడ్చల్ మల్కాజ్గిరికే పరిమితమయ్యారు ఈటల. ఈ నేపథ్యంలో ఎల్లంపేట మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు వేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఇష్టమైనటువంటి హుజురాబాద్ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి నెలకొంది. కనీసం ప్రచారానికి కూడా వెళ్ళలేదు రాజేందర్. ఈ నేపథ్యంలో జమ్మికుంటలో ప్రభావం చూపలేదు ఈటల రాజేందర్ ప్రభావం. కేవలం 4 కౌన్సిలర్లు మాత్రమే గెలుపొందినటువంటి పరిస్థితి. ఈటల సైలెంట్గా ఉండడంపై హుజురాబాద్లోనూ చర్చ జోరుగా సాగుతుంది. ఈటల రూటు మార్చబోతున్నారా అంటూ లోకల్లో చర్చ కూడా మొదలైపోయింది. బీఆర్ఎస్ వశమైన జమ్మికుంట మున్సిపాలిటీ నేపథ్యంలో చైర్మన్ సీటు దక్కించుకోవడం వెనుక కౌశిక్ రెడ్డి రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. మొత్తం మీద బీజేపీ ఎంపీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారా అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మాజీ మంత్రి ఎంపీ ఈటల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ వైపు అడుగులు వేయబోతున్నారా, కారెక్కబోతున్నారా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. అసలు ఈ చర్చకు ఉన్నటువంటి బలమైన కారణాలు ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఈటెల రాజేందర్ ఎంపీ, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ రాజకీయం ఒక చర్చాంశమైంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆయన మళ్ళీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారా అనే ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ఇప్పటికీ కేవలం ఇప్పటికీ ఆయన మల్కాజిగిరి పార్లమెంటు పరిధికే మాత్రమే పరిమితమైనారు. బీజేపీలో ఉన్న ఆయన అసంతృప్తిగా ఉన్నారంటూ మరోవైపు ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే ఆయన బీజేపీ అధ్యక్ష పదవి ఆశించారు, బీజేపీ నుంచి కేంద్రంలో మంత్రి పదవి ఆశించారు. ఈ రెండూ అవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేసి హుజురాబాద్ లో ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన మళ్ళీ 2023 ఎన్నికల్లో అక్కడ హుజురాబాద్ తో పాటు గజ్వేల్ లో పోటీ చేశారు. 2 చోట్ల ఓటమి చేశారు. అయితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు. గెలిచిన తర్వాత కూడా ఆయన బీజేపీలో ఒక రకంగా మౌనం అంగీకారం అనే పద్ధతిలో ఉన్నారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల వ్యవహారం మనం గమనించినప్పుడు ఆయన హుజురాబాద్ వైపు కానీ తన సొంత మండలమైన జమ్మికుంట వైపు కానీ కన్నెత్తి చూడలేదు. ఏదైతే అక్కడ ఉన్న హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్కడ ఉన్న మున్సిపాలిటీని గెలుచుకోవడం కూడా జరిగింది. ఇష్టమైన ఏదైతే తన సొంత నియోజకవర్గమైన హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడకపోవడం, అక్కడ ప్రచారంలో కూడా పాల్గొనలేదు. జమ్మికుంటలో కూడా ఈవెన్ కేవలం 4 కౌన్సిలర్లు మాత్రమే గెలిచారు. జమ్మికుంటలో కూడా ఆయన ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ చర్చ నడిచినప్పుడు ఏదైతే ఈటల రాజేందర్ మళ్ళీ తన రూట్ మార్చబోతున్నారా, లేక తన పాత గురువు ఏదైతే కేసీఆర్, తన రాజకీయ గురువు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ వైపే మళ్ళీ మొగ్గు చూపుతారనే ఒక చర్చ నడుస్తుంది. ప్రస్తుతం అటు బీజేపీలో ఉన్న వీరిద్దరు తీరు, ఒకవైపు రఘునందన్ తీరు, మరోవైపు ఈటల రాజేందర్, వీరిద్దరు కూడా నేరుగా కేసీఆర్ పైన విమర్శలు చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే ఎక్స్ఎఫ్ఏ ఓటును నేరుగా బీఆర్ఎస్ పార్టీకి వేయడం కూడా రాజకీయ వర్గాల్లో ఒక కలకలం సృష్టించింది. ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు విచిత్ర పొత్తులు నడిచాయి. కాంగ్రెస్ కు బీజేపీ సపోర్ట్ చేసింది, బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, బీఆర్ఎస్ కు బీజేపీ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ కు బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. ఈ పొత్తుల కూటమి చూస్తే అసలు తెలంగాణలో రాజకీయాలు ఏ వైపు నడుస్తున్నాయి అనేది కూడా ఒక అర్థం కాని విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాజకీయ పార్టీలో సైద్ధాంతికంగా విభేదాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీకి పడదు, బీజేపీ అంటే బీఆర్ఎస్ కు పడదు. ఇలా సైద్ధాంతిక విభేదాలు ఉన్నా కూడా 3 పార్టీలు స్థానిక ఎన్నికల్లో కేవలం అధికారం కోసమే, కేవలం మున్సిపాలిటీల కోసమే, మున్సిపల్ చైర్మన్ల పదవుల కోసమే ఈ విధంగా తమ స్టాండ్ మార్చుకున్నారంటూ ఒక విమర్శ అయితే నడుస్తుంది. ఎందుకంటే జాతీయ పార్టీలు 2 కలవడం అనేది ఒక అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి కొన్ని చోట్ల ఏదైతే 1-2 మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాన్ని సంపాదించుకున్న పరిస్థితి. ఈ కేవలం మున్సిపాలిటీల్లోనే ఇలాంటి రాజకీయం చూస్తే ఒక తెలంగాణలో తప్పితే దేశవ్యాప్తంగా ఎక్కడ ఇలాంటి పరిస్థితి ఏర్పడదేమో అనిపించేలాగా ఉంది. ఎందుకంటే నేరుగా బీజేపీ పార్లమెంట్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు బీజేపీకి ఓటు వేయడం, బీజేపీకి సంబంధించిన వారు కాంగ్రెస్ సపోర్ట్ చేయడం, ఈ విచిత్ర కూటమితో తెలంగాణ రాజకీయాలు ఎటువైపు మారుతాయని ఒక ఆసక్తికర చర్చ నడుస్తుంది. సిరాజ్, ఎస్ కిరణ్, ఆల్రెడీ ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి గతంలో ఈటల రాజేందర్ ఆశించడం, కొంతవరకు అక్కడ అసంతృప్తి బాహాటకంగా వెల్లడించినటువంటి పరిస్థితి. తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా మరింత బలాన్ని చేకూర్చాయి అనుకోవాలి. రెండోది, బీజేపీలో ఈటల రాజేందర్ అసంతృప్తిగా ఉన్నారు అనుకోవాలి. సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ఈటల రాజేందర్ బీజేపీలో ఆశించిన స్థానం దక్కలేదనే ఒక
అసంతృప్తి అయితే ఆయనలో కొనసాగుతూనే ఉంది. ఏదైతే తాను బీజేపీ అధ్యక్ష పదవి ఆశించారు అది దక్కలేదు. అయితే ఈ రామచంద్రరావు ఏదైతే ప్రస్తుతం రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు, బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా రామచంద్రరావు అటు బండి సంజయ్తో ఉన్న విభేదాలపైన దృష్టి పెట్టదు. బీజేపీలో రెండు వర్గాలు, అటు బండి సంజయ్ ఇటు ఈటెల రాజేందర్, వీరిద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఎందుకంటే స్థానికంగా ఉన్న విభేదాల నేపథ్యంలో ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి ఈటెల రాజేందర్ పోటీ చేశారు, అక్కడ ఉన్న బండి సంజయ్ ఏదైతే బండి సంజయ్ మధ్య వీరిద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఎందుకంటే బండి సంజయ్ కి కేవలం ఈటెల రాజేందర్ వల్లే తనకు అధ్యక్ష పదవి దూరమైందంటూ బండి సంజయ్ వర్గులు ఆరోపిస్తున్నారు. మరోపక్క వీరిద్దరికీ కాకుండా మూడో ప్రత్యామ్నాయాన్ని రామచంద్రరావు తెరపైకి తెచ్చింది బీజేపీ అధిష్టానం. ఇలా ఇద్దరి మధ్య నేరుగా విభేదాలు ఉండడం, మరోపక్క బీజేపీలో తాను అనుకున్న స్థానానికి వెళ్తారా లేదా అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. రాబోయే రోజుల్లో అయితే తెలంగాణలో బీజేపీ అధికారం సాధించడం అంత ఈజీ కాదంటూ మున్సిపల్ ఎన్నికలు, తాజా పంచాయతీ ఎన్నికలు కూడా నిరూపించాయి. ఎందుకంటే రెండవ స్థానం కోసం పోటీ పడిన బీజేపీ చివరికి మళ్ళీ మూడో స్థానమే దక్కించుకుంది. నేరుగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో రెండో స్థానానికి వచ్చిన బీజేపీ మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు వచ్చేసి మళ్ళీ మూడో స్థానానికి పరిమితుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఇప్పటికిప్పుడు తెలంగాణలో అధికారం సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్న ఆశలు అటు బీజేపీ నాయకులు కూడా లేవు. ఎందుకంటే వరుసగా బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ శాతంతో పోలిస్తే క్రమేపీ స్థానిక ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఓటింగ్ తగ్గుతుంది. ఇలా వరుసగా బీజేపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే ఈటెల రాజేందర్ తన పాత పార్టీ వైపే మొగ్గు చూపుతారనే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మరోపక్క తన సొంత నియోజకవర్గం ఏదైతే హుజురాబాద్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల వైపు కూడా ఆయన తొంగి చూడలేదు. జమ్మికుంటలో కూడా ఏకంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కౌశిక్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ని గెలిపించుకున్న పరిస్థితి. ఎందుకంటే తన సొంత నియోజకవర్గం వైపు ఆయన చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ అవకాశాలు ఇచ్చే అవకాశం. ఎందుకంటే ఇప్పుడే ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉన్నాయి. ఒకవేళ ఈటెల రాజేందర్ మళ్ళీ తన మనసు మార్చుకునే పాత పార్టీ వైపు వెళ్ళినా కూడా ఈటెల రాజేందర్ కి బలమైన స్వాగతం, బలమైన గణనీయంగా ఆహ్వానించే పరిస్థితి కూడా ఉంది. అయితే ఆయన వెళతారా లేదా అనే చర్చ మనం కొద్దిసేపు పక్కన పెడితే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో చిత్ర విచిత్ర పొత్తులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వైపు ఈటెల రాజేందర్ చూస్తున్నారనే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మరోపక్క బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే మేము ఓటేసామంటూ ఇటు రఘునందన్ గాని ఇటు ఈటెల రాజేందర్ గాని వీరి ప్రకటనలు చూసినప్పుడు అసలు తెలంగాణ రాష్ట్రంలో పొత్తుల ఎత్తులు ఎలా నడుస్తాయనే ఒక ఆసక్తికర చర్చ. రాబోయే రోజుల్లో ఈ పొత్తులు ఇలాగే కొనసాగితే అసెంబ్లీ ఎన్నికల్లో హక్కొచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడతాయనే ఒక రాజకీయ విమర్శ అయితే నడుస్తుంది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా చర్చనీయాంశంగా మారింది బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యవహారశైలి. మళ్ళీ బీఆర్ఎస్ వైపు ఈటెల అంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ఎంపీగా ఉన్న అసంతృప్తితోనే ఈటెల ఉన్నారంటున్నారు సన్నిహితులు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో కేవలం మేడ్చల్, మల్కాజ్గిరికే పరిమితమయ్యారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ఇక ఎల్లంపేట మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు వేశారు ఎంపీ ఈటెల. అయితే ఇష్టమైనటువంటి హుజూరాబాద్ నియోజకవర్గం వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కనీసం ప్రచారానికి కూడా వెళ్ళలేదు. ఇక జమ్మికుంటలో ప్రభావం చూపని ఈటెల రాజేందర్ అనేది మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారుతుంది. కేవలం 4 కౌన్సిలర్లు మాత్రమే గెలుపొందినటువంటి వైనం కనబడుతుంది. ఈటెల సైలెంట్గా ఉండడం పైన హుజూరాబాద్లోనూ జోరుగా చర్చ సాగుతుంది. ఈటెల రూటు మార్చబోతున్నారా అంటూ లోకల్లో కూడా చర్చలు మొదలయ్యాయి.